స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ స్క్రీన్ షేర్ చేసిన తర్వాత ఒకసారి చెప్పండి నాకు షేర్ అయిందో అవ్వలేదు. స్క్రీన్ షేర్ అయిందిగా. హలో అండ్ గైస్, మీ దగ్గర నుంచి రెస్పాన్స్ రావాలి. హలో అయింది బ్రో. ఓకే. అండ్ గైస్, చాప్టర్ 1లో పార్ట్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పార్ట్ 2 వచ్చినప్పుడు మీన్ వాల్యూ థీరమ్స్. ఈ మీన్ వాల్యూ థీరమ్స్ లో రోలీస్ థీరం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఓకేనా? ఇక్కడ రోలీస్ థీరంలో స్టార్టింగ్ ఈ 3 స్టెప్స్ ఉంటాయి. ఈ 3 స్టెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, రోలీస్ థీరం ఏంటో చూడండి. f of x, be a function such that it is continuous in closed interval of a, b. అంటే ఇచ్చినది ఇచ్చిన క్వశ్చన్ అనేది ఎప్పుడు కంటిన్యూస్ అంటే అది ఏదైనా పాలినామియల్ లో ఉన్నప్పుడు అది కంటిన్యూస్ అని చెప్పగలము. అండ్ అది స్టెప్ 1. ఇట్ ఈస్ కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ a, b. అంటే ఇచ్చిన క్వశ్చన్ అనేది ఏదో పాలినామియల్ లో ఆర్ ఎక్స్పోనెన్షియల్ లో ఉన్నప్పుడు అది కంటిన్యూస్ అని చెప్పచ్చు. అది స్టెప్ 1. స్టెప్ 2 ఏంటిది? ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ a, b. అండ్ గైస్, ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ కి ఓపెన్ ఇంటర్వెల్ కి డిఫరెన్స్ చూడండి. ఓకేనా? స్టెప్ 1 లో క్లోజ్డ్ ఇంటర్వెల్ యూజ్ చేస్తాం. అట్ ది సేమ్ టైం స్టెప్ 2 లో ఓపెన్ ఇంటర్వెల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇచ్చిన ఫంక్షన్ ఎప్పుడు రోలీస్ థీరం సాటిస్ఫై అయిందంటే అది పాలినామియల్ లో ఉండొచ్చు ఆర్ ఇన్ కేస్ ఎక్స్పోనెన్షియల్ లో ఇట్లా ఉన్నప్పుడు స్టెప్ 1 అనేది సాటిస్ఫై అయింది. ఇట్ ఈస్ కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ a, b. స్టెప్ 2 ఎప్పుడు సాటిస్ఫై అయింది? ఇచ్చిన దాన్ని డిఫరెన్షియల్ ఇచ్చిన క్వశ్చన్ ని డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత మళ్ళీ అది లేదా పాలినామియల్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ వచ్చినప్పుడు అది ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ a, b. ఓకే, ఎప్పుడైతే ఈ స్టెప్ 1 స్టెప్ 2 అనేది ఈ 2 కండిషన్ యాక్సెప్ట్ అయిందో అప్పుడు థర్డ్ స్టెప్ అనేది చెక్ చేయాలి. థర్డ్ స్టెప్ ఏంటి? f of a is equal to f of b. అంటే ఇక్కడ 2 ఇంటర్వెల్స్ అంటే 2 వాల్యూస్ ఇస్తారు. అంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ లో ఒకసారి ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇంకోసారి బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు బోత్ వాల్యూస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు therefore f of a is equal to f of b. ఎప్పుడైతే ఇచ్చిన ఫంక్షన్ ఎప్పుడు రోలీస్ థీరం సాటిస్ఫై చేస్తుందంటే ఈ 3 పాయింట్స్ ఎప్పుడైతే కండిషన్ సాటిస్ఫై అయిందో అప్పుడు దెన్ దేర్ అట్లీస్ట్ అంటే ఇదేంటి దెన్ దేర్ ఎగ్జిస్ట్. ఇక్కడ ఏదైతే ఇప్పుడు చూపిస్తున్న సింబల్ వచ్చే లోపల ఎగ్జిస్ట్ అంటారు. ఓకేనా? దెన్ దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 పాయింట్ c in a, b such that f dash c is equal to 0. ఓకేనా? ఎప్పుడైతే ఈ 3 కండిషన్స్ రోలీస్ థీరం సాటిస్ఫై అయ్యిద్దో అప్పుడు మనం f dash c అనేది కనుక్కోవాలి. అందుకే ఇప్పుడు ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా అర్థమైపోతుంది మీకు. ఓకేనా? ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. వెరిఫై రోలీస్ థీరం ఫర్ ది ఫంక్షన్ f of x is equal to 8x cube minus 6x square minus 2x plus 1 in the interval of 0, 1. Given ఏమి ఇచ్చారు? f of x is equal to 8x cube minus 6x square minus 2x plus 1 in the open interval of in the interval of 0, 1. Since f of x is a polynomial function, then it is continuous in
క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ 0,1 అంటే ఇచ్చిన క్వశ్చన్ అనేది ఏదో పాలినామియల్ లో అయినా ఉండొచ్చు ఆర్ ఎక్స్పోనెన్షియల్ లో ఉండొచ్చు ఆర్ ఎనీ అదర్ లాగరిథమిక్ లో అయినా ఉండొచ్చు. ఎప్పుడైతే ఇచ్చిన క్వశ్చన్ పాలినామియల్ లాగరిథమిక్ ఎక్స్పోనెన్షియల్ లో ఉన్నప్పుడు ఎక్స్పోనెన్షియల్ లో కనుక్కుంటే ఆ ఇచ్చిన ఫంక్షన్ అనేది therefore the given polynomial function is continuous in closed interval of 0,1 ఇలా స్టెప్ 1 అనేది సాటిస్ఫై అయింది. స్టెప్ 2 ఏంటిది? స్టెప్ 2 ఇచ్చిన దానికి డిఫరెన్షియేషన్ చేస్తాం. ఇలా డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత మళ్ళీ అది ఆన్సర్ అనేది ఏదర్ పాలినామియల్ ఆర్ లాగరిథమిక్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ ఈ ఫామ్ లో కనుక వస్తే therefore it is అప్పుడు ఎట్లా రాస్తాం? therefore it is differentiable in 0, in closed open interval of 0,1 అని రాస్తాం. f dash x అంటే ఏం చేయాలంటే దీనికి x తో డిఫరెన్షియేషన్ చేయాలి. 8x³ లో 8 అనేది కాన్స్టెంట్, x³ చేస్తే 3x³ మైనస్ 6 x² చేస్తే 2x మైనస్ 2x చేస్తే మైనస్ 2 ఇంటూ 1 అండ్ దీనికి చేస్తే కాన్స్టెంట్ చేస్తే 0. అప్పుడు ఎంత వచ్చింది? డిఫరెన్షియేట్ చేస్తే 24x² మైనస్ 12x మైనస్ 2 విచ్ ఈస్ ఎగ్జిస్ట్స్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 0,1 అంటే ఇక్కడ therefore f of x is differentiable in open interval of 0, ఇక్కడ ఎలా రాయాలి మీరు? ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 0,1 అనేది రాయాలి. ఓకే, ఎప్పుడైతే ఈ స్టెప్ 2 కూడా సాటిస్ఫై అయిందో అప్పుడు స్టెప్ 3కి వెళ్ళాలి. స్టెప్ 3కి ఏంటి? f of a is equal to f of b అంటే 2 వాల్యూస్ ఎప్పుడైతే ఈ ఇచ్చిన క్వశ్చన్ లో ఒకసారి x బదులు 0 ఒకసారి x బదులు ఈ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు బోత్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చిన వాల్యూస్ రెండు కనుక 0 అయితే అప్పుడు అది ఇచ్చిన ఫంక్షన్ అనేది రోలీస్ థీరం సాటిస్ఫై అయినట్టు. ఇచ్చిన ఫంక్షన్ రోలీస్ థీరం సాటిస్ఫై అయితే అప్పుడు f dash c is equal to 0 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక థర్డ్ కండిషన్ ఏంటి? f of x is equal to ఏంటి? 8x³ మైనస్ 6x² మైనస్ 2x ప్లస్ 1. ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 8 ఇంటూ 0 0, 6 ఇంటూ 0 0, మైనస్ 2 ఇంటూ 0 0. ఇక్కడ ఎంత ఉంది? f of 0 ఈ వాల్యూ వచ్చింది. అలానే f of 1 వచ్చే లోపల 8 1³ మైనస్ 6 మైనస్ 6 ఇంటూ 1² మైనస్ 2 ఇంటూ 1 అండ్ 1. ఓకే, ఇక్కడ ఏంది? f of 1 వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. therefore f of 0 is equal to f of 1. ఈ బోత్ వాల్యూస్ ఈక్వల్ కాబట్టి థర్డ్ స్టెప్ కూడా సాటిస్ఫై అయింది. ఎప్పుడైతే స్టెప్ 3 కూడా సాటిస్ఫై అయితే దెన్ దేర్ ఎగ్జిస్ట్ అంటే ఇదేంటిది? ఎగ్జిస్ట్ అంటారు. దెన్ దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 పాయింట్ c in a comma b such that f dash c is equal to 0. దాని ప్రకారం అప్పుడు ఏమైంది? ఓకే, ఇప్పుడేంటి? f dash c అనేది కనుక్కోవటం. f dash c అంటే ఆల్రెడీ ప్రీవియస్ మనం f dash x కనుక్కున్నాం కదా. ఎంత వచ్చింది? f dash x 24x² మైనస్ 12x మైనస్ 2 వచ్చింది. ఇట్ ఈస్ f dash x. f dash c రావాలంటే x బదులు c సబ్స్టిట్యూట్ చేస్తే 24c² మైనస్ 12c మైనస్ 2 is equal to 0. 24c² మైనస్ 12c మైనస్ 2 is equal to 0. ఇప్పుడు అన్నిట్లో 2ని కామన్ ఇస్తే 12c² మైనస్ 6c మైనస్ 1 is equal to 0. ఈ 2ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 0. అంతే. అప్పుడు ఎంత వచ్చింది? 12c² మైనస్ 6c మైనస్ 1 is equal to 0. దీనికి వాల్యూస్ కనుక్కోవాలంటే ఎప్పుడైతే హైయెస్ట్ పవర్ స్క్వేర్ ఉన్నప్పుడు వాల్యూస్ కనుక్కోవడానికి ఏంటి ఫార్ములా? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ a². దాని ప్రకారం మైనస్ ఆఫ్ మైనస్ 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ మైనస్ 6 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ మైనస్ 1 ఇంటూ 12/2 ఇంటూ 12. అప్పుడు ఏమొస్తుంది? 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 36 ప్లస్ 48/24. అంటే ఇక్కడ 36 ప్లస్ 48 ఎంత అవుతుంది? 84 అవుతుంది. ఓకే,
6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 84/24 ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే సి వాల్యూస్ 2 వచ్చినాయి. 0.631 మైనస్ 0.132 ఇలా కనుక్కోవాలి. అర్థమైందా? అసలు రోలీస్ థీరం అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చూడండి. ఎప్పుడైతే ఇక్కడ రోలీస్ థీరం ఇచ్చిన ఫంక్షన్ రోలీస్ థీరం సాటిస్ఫై అవ్వాలంటే 3 స్టెప్స్. స్టెప్ 1 ఏంటి? ఆ ఇచ్చిన ఫంక్షన్ ఏదర్ పాలినామియల్ లో ఉండాలి, ఆర్ ఎక్స్పోనెన్షియల్ లో ఉండాలి, ఆర్ లాగరిథమిక్ లో ఉండాలి. అలాగనుకుంటే అది కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఇచ్చిన ఇంటర్వెల్ రాస్తాం. అది స్టెప్ 1. స్టెప్ 2 ఏంటి? ఇచ్చిన దాన్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు మళ్ళీ అది ఏదైనా పాలినామియల్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ ఆర్ లాగరిథమిక్ లో కనుకుంటే స్టెప్ 2 సాటిస్ఫై అయింది. స్టెప్ 3 ఏంటి? ఇచ్చిన ఇంటర్వెల్ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే బోత్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈక్వల్ వాల్యూ వస్తే స్టెప్ 3 కూడా సాటిస్ఫై అయింది. స్టెప్ 3 కూడా సాటిస్ఫై అయితే ఇచ్చిన ఫంక్షన్ అనేది రోలీస్ థీరం సాటిస్ఫై అయినట్టు. ఇచ్చిన ఫంక్షన్ రోలీస్ థీరం సాటిస్ఫై అయితే అప్పుడు ఏం కనుక్కోవాలి మనం? ఇచ్చిన ఫంక్షన్ రోలీస్ థీరం సాటిస్ఫై అయితే అప్పుడు ఎఫ్ అనేది కనుక్కోవాలి. ఎఫ్ కనుక్కుంటే సి వాల్యూస్ అనేవి వస్తాయి. అర్థమైంది? ఎగ్జాంపుల్ 1 అందుకే రెస్పాన్స్ రావాలి మీ దగ్గర నుంచి. అన్మ్యూట్ చేసి చెప్పండి అట్లీస్ట్ ఒక్కలైనా. అర్థమైంది బ్రో. ఓకే. ఎగ్జాంపుల్ 2 చూడండి. ఎగ్జాంపుల్ 2 ఏంటిది? ఇక్కడ కూడా ఈ యొక్క ఇచ్చిన ఫంక్షన్ అనేది రోలీస్ థీరం సాటిస్ఫై అయ్యిద్దో లేదో చెక్ చేయమన్నారు. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ -1, 3. ఓకే. ఇక్కడ మీరు కానీ చూసినట్టయితే ఇచ్చిన ఫంక్షన్ అనేది పాలినామియల్ ఫంక్షన్ కాబట్టి స్టెప్ 1 సాటిస్ఫై అయినట్టు. సిన్స్ ఇట్ ఈస్ ఏ పాలినామియల్ ఫంక్షన్, సో ఇట్ ఈస్ కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ -1, 3. స్టెప్ 2 ఏంటిది? స్టెప్ 2 ఇచ్చిన ఫంక్షన్ ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు మళ్ళీ అది ఏదర్ పాలినామియల్ ఆర్ లాగరిథమిక్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ కనుక వస్తే స్టెప్ 2 అనేది సాటిస్ఫై అయినట్టు. ఈ ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x మైనస్ 2x చేస్తే -2 అనేది వస్తుంది. ఇక్కడ దీనికి కాన్స్టెంట్ చేస్తే 0 అవుతుంది. అంటే ఎంత వచ్చినట్టు? ఆఫ్టర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని డిఫరెన్షియేట్ చేస్తే 2x మైనస్ 2 విచ్ ఈస్ ఎగ్జిస్ట్ ఇన్ -1, 3. therefore step 2 కూడా సాటిస్ఫై అయింది కాబట్టి therefore f dash x is differentiable in -1, 3. ఓకే. ఇప్పుడు ఈ 2 స్టెప్ సాటిస్ఫై అయింది కాబట్టి థర్డ్ స్టెప్ ఏంటి? ఈ ఇంటర్వెల్స్ వాల్యూస్ ఒక్కోటి తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2 వాల్యూస్ ఈక్వల్ అయితే థర్డ్ స్టెప్ కూడా ఈక్వల్. ఇక్కడ స్టార్టింగ్ నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు -1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది. అలానే ఎక్స్ బదులు 3 సబ్స్టిట్యూట్ చేస్తే కూడా 0 వచ్చింది. therefore 2 values థర్డ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది కాబట్టి therefore the given function satisfy the Rolle's theorem. ఎప్పుడైతే గివెన్ ఫంక్షన్ రోలీస్ థీరం సాటిస్ఫై అయిద్దో అప్పుడు ఎఫ్ డాష్ సి కనుక్కోవటం. యాక్చువల్గా మనకి ఎఫ్ డాష్ ఎక్స్ ఎంత వచ్చింది? 2x మైనస్ 2. ఎఫ్ డాష్ సి అంటే 2c మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 2c మైనస్ 2లో 2ని కామన్ తీస్తే అప్పుడు ఏమైంది? c మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 0 అయిపోతుంది. therefore c ఈక్వల్ టు 1 which is belongs to c is equal to 1 which is belongs to -1, 3. hence Rolle's theorem is verified. ప్రతి ఒక్క ప్రాబ్లం కి సేమ్ ప్రాసెస్ ని ఫాలో అవుతాం. అర్థమైందా? ఎగ్జాంపుల్ 2 గైస్ అన్మ్యూట్ చేసి చెప్పండి. ఇంకా పద్దాకుల ఈ పీడిఎఫ్ నుంచి బయటికి రాలేను, వచ్చి చెక్ చేసుకోలేను పద్దాకులు. నేను అట్లీస్ట్ ఒక్కలైనా చెప్పండి అన్మ్యూట్ చేసి. ఎగ్జాంపుల్ 3 చూడండి. ఎగ్జాంపుల్ 3 కూడా ఏమి ఇచ్చారు? వెరిఫై రోలీస్ థీరం ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2x³ ప్లస్ x² మైనస్ 4x మైనస్ 2 ఇన్
ఓపెన్ ఇంటర్ 2x cube plus x square minus 4x minus 2 in the interval of minus root 3 comma root 3. Given ఏంటిది given f of x is equal to 2x cube plus x square minus 4x minus 2 అంటే ఇక్కడ ఇంటర్వెల్ ఏమి ఇచ్చారు మైనస్ రూట్ 3 కామా రూట్ 3. స్టెప్ అనేది ఇది కంటిన్యూస్ కాదని చెక్ చేయాలి. కంపల్సరీ ఇది కంటిన్యూస్, ఎందుకంటే ఇచ్చినది పాలినామియల్ లో ఉంది కాబట్టి సిన్స్ ఇట్ ఈస్ ఏ పాలినామియల్ ఫంక్షన్ సో ఇట్ ఈస్ కంటిన్యూస్ ఇన్ మైనస్ రూట్ 3 కామా రూట్ 3. స్టెప్ 2 ఏంటిది, ఎప్పుడైతే ఇచ్చిన ఫంక్షన్ ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు మళ్ళీ అది ఏదర్ లాగరిథమిక్ ఆర్ పాలినామియల్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ లో ఉన్నప్పుడు అది దేర్ఫర్ ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్ ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ మైనస్ రూట్ 3 కామా రూట్ 3. ఓకే, ఇప్పుడు 2x³ కి కనుక్కుంటే ఎంత అవుతుంది, 2 ఇంటూ x³ కనుక్కుంటే 3x స్క్వేర్, x స్క్వేర్ కనుక్కుంటే 2x, మైనస్ 4x కనుక్కుంటే మైనస్ 4 అవుతుంది. అంటే ఎంత అవుతుంది, 6x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4 ఎగ్జిస్ట్ ఇన్ మైనస్ రూట్ 3 కామా రూట్ 3. అంటే దేర్ఫర్ f dash x is differentiable in మైనస్ రూట్ 3 కామా రూట్ 3. ఓకే, ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటి, ఇచ్చిన ఇంటర్వెల్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు బోత్ ఇంటర్వెల్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈక్వల్ వాల్యూస్ వస్తే అది రోలీస్ థియరం సాటిస్ఫై అయింది. రోలీస్ థియరం సాటిస్ఫై అయితే ఎఫ్ డాష్ సి కనుక్కోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఎక్స్ బదులు ఒకసారి మైనస్ రూట్ 3 ఇంకోసారి రూట్ 3 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ టూ వాల్యూస్ ఈక్వల్ అయితే రోలీస్ థియరం సాటిస్ఫై అయినప్పుడు. ఎప్పుడైతే ఎఫ్ బదులు ఎక్స్ బదులు మైనస్ రూట్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ రూట్ 3 హోల్ క్యూబ్ ఎంత అవుతుంది, ఇక్కడ మైనస్ రూట్ 3 హోల్ క్యూబ్ ఎంత అవుతుంది అంటే మైనస్ రూట్ 3 అవుతుంది. 3 ఇంటూ మైనస్ రూట్ 3 అవుతుంది. అప్పుడు ఏంటి, అవుట్ సైడ్ మనకి 2 ఉంది, 3 ఇంటూ 2 ఎంత అవుతుంది, 6 అవుతుంది. మైనస్ 6 ఇంటూ రూట్ 3 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది, మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్ ఉంది. అప్పుడు ఎంత వస్తుంది, 3. ఇక్కడ ఈ స్క్వేర్ లో మైనస్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు 3 ఉంటుంది. మైనస్ 4 మైనస్ రూట్ అంటే ఎంత, 4 రూట్ 3 మైనస్ 2. అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ రూట్ 3 వాల్యూ ఎంత వచ్చింది, 1 మైనస్ 2 రూట్ 3 వచ్చింది. అలానే ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ రూట్ 3 కనుక్కోవాలి. ఎఫ్ ఆఫ్ రూట్ 3 ఎలా, రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే ఎంత, రూట్ 3. గైస్ ఒక్క నిమిషం. ఓకే అండ్ గైస్ ఇక్కడ క్యూబ్, ఇక్కడ స్క్వేర్ రాశాను, తప్పు రాశాను. రూట్ 3 హోల్ క్యూబ్ అంటే 3 రూట్ 3. ఇక్కడ 2 ఉంది కాబట్టి 3 రూట్ 3 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది, 6 రూట్ 3. అలానే రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3. అలానే మైనస్ 4 రూట్ 3 మైనస్ 2. అంటే ఎఫ్ ఆఫ్ రూట్ 3 ఎంత వచ్చింది, 1 ప్లస్ 2 రూట్ 3. ఎఫ్ ఆఫ్ మైనస్ రూట్ 3 ఏమో 1 మైనస్ 2 రూట్ 3. ఎఫ్ ఆఫ్ రూట్ 3 ఏమో 1 ప్లస్ 2 రూట్ 3. ఈ టూ వాల్యూస్ ఈక్వల్ కాలేదు కాబట్టి థర్డ్ స్టెప్ సాటిస్ఫై అవ్వలేదు. ఎప్పుడు ఇచ్చిన క్వశ్చన్ రోలీస్ థియరం సాటిస్ఫై అయిందని ఎప్పుడు చెప్తామంటే ఇచ్చిన 3 వాల్యూస్ 3 స్టెప్స్ సాటిస్ఫై అయితేనే. ఇక్కడ థర్డ్ స్టెప్ సాటిస్ఫై కాలేదు కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, సిన్స్ ఎఫ్ ఆఫ్ మైనస్ రూట్ 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ రూట్ 3, దేర్ఫర్ రోలీస్ థియరం ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్ మైనస్ రూట్ 3 కామా రూట్ 3. అంటే ఒక్కోసారి ఇట్లా క్వశ్చన్ ఇట్లా కూడా ఇస్తే ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఎఫ్ డాష్ సి కనుక్కోవడానికి ఛాన్స్ అనేది ఉండదు కాబట్టి. ఓకేనా, అర్థమైంది. ఇది ఎగ్జాంపుల్ 3. అండ్ గైస్ రెస్పాన్స్ ఇవ్వండి. ఉన్నారా గైస్, మీ నుంచి అసలు ఆన్సరే రావట్లేదు. అసలు అర్థమవుతుందా లేదో కూడా అర్థం చెప్పట్లేదు మీరు. ఓకే, ఎగ్జాంపుల్ 4 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. ఇక్కడ ఏంటి ఎగ్జాంపుల్ 4 వచ్చే లోపల ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ
e power minus x by 2 e power minus x by 2 in the interval of minus 3 comma 0 అనేది ఇచ్చారు. అండ్ గైస్ ఇక్కడ ఏంటిది, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అనేది పాలినామియల్ అండ్ ఎక్స్పోనెన్షియల్ కాంబినేషన్ లో ఉంది. x ఇంటూ ఎక్స్ ప్లస్ 3 అనేది పాలినామియల్, e పవర్ మైనస్ 2 అనేది ఎక్స్పోనెన్షియల్. గివెన్ f of x is equal to x into x plus 3 into e power minus 2. ఎప్పుడైతే ఇచ్చిన క్వశ్చన్ ఏదో పాలినామియల్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ లో కనుక్కుంటే therefore it is continuous in it is continuous in closed interval of minus 3 comma 0 అని చెప్తాం. స్టెప్ 2 ఏంటిది, ఇచ్చిన ఫంక్షన్ ని ఎప్పుడైతే ఇచ్చిన ఫంక్షన్ ని డిఫరెన్షియేట్ కనుక్కోవాలి. ఇచ్చిన ఫంక్షన్ కి డిఫరెన్షియేట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అది కూడా పాలినామియల్ లో కనుక్కుంటే అది కూడా ఏదో పాలినామియల్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ లో కనుక్కుంటే అది కూడా కంటిన్యూస్. దేర్ఫర్ ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ minus 3 comma 0. అంటే ఇక్కడ ఎంత ఇచ్చారు, x ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. ఇక్కడ x ఇంటూ ఎక్స్ ప్లస్ 3 అనేది u గా కన్సిడర్ చేస్తాం, ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2ని v గా కన్సిడర్ చేస్తాం. మనకి డిఫరెన్షియేషన్ లో uv కి ఏంటి ఫార్ములా, u ఇంటూ dv బై dx ప్లస్ v ఇంటూ du బై dx. దాని ప్రకారం x ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఇక్కడ మనం ఇది ఎట్లా ఉంది, మనకి ఈ పవర్ ఎక్స్ గా ఫామ్ లో ఉంది. ఓకేనా, దీనికి కనుక్కుంటే ఎంత అవుతుంది, ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 అనేది ఈ పవర్ ఎక్స్ ఫామ్ లో కనుక్కుంటుంది. ఈ పవర్ ఎక్స్ ఫామ్ లో ఉంది. ఈ పవర్ ఎక్స్ కి ఏంటి ఫార్ములా, ఈ పవర్ ఎక్స్ కి అదే వాల్యూ వస్తుంది, ఈ పవర్ ఎక్స్ వస్తుంది. కాకపోతే ఇక్కడ మళ్ళీ మనం మైనస్ ఎక్స్ బై 2 చేయాలి. ఎందుకు చేయాలి, దాని మొత్తాన్ని మైనస్ ఎక్స్ బై 2ని ఎక్స్ అంటున్నాం కాబట్టి మైనస్ ఎక్స్ బై 2 చేస్తే ఈ యొక్క ఈ పవర్ ఎక్స్ ముందున్న వాల్యూ అనేది వచ్చింది. ఓకేనా, ఇలా u ఇంటూ డివి బై డిఎక్స్ ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఏంది ప్లస్ దీనికి కనుక్కోవాలి మనం. ఓకేనా, దీనికి కనుక్కున్నప్పుడు ప్లస్ v ఇంటూ అంటే ఎప్పుడా ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 ఇంటూ డియు బై డిఎక్స్. దీనికి ఎప్పుడైతే దీనికి డిఫరెన్షియేట్ చేస్తామో అంటే ఇది ఈ ఎక్స్ ని లోపల ఉన్న వేరియబుల్స్ తో మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3. ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఎప్పుడైతే డిఫరెన్షియేట్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, 3x. ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x, 3x చేస్తే ఎంత ఉంటుంది, 3 ఉంటుంది. ఓకేనా, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, యూబీ ఫార్ములా అనేది అప్లై చేసాను. అండ్ గైస్ ఇక్కడ రెండిట్లో ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 అనేది కామన్ గా ఉంది కాబట్టి కామన్ తీస్తున్నాను. ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 కామన్ ఉంది కాబట్టి కామన్ తీస్తే అప్పుడు ఎంత ఉంటుంది, ఇందులో 2x ప్లస్ 3 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x బై 2. ఇప్పుడు ఎల్సిఎం కనుక్కుంటే 4x ప్లస్ 6 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x బై 2 అంటే ఎంత అవుతుంది, 6 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2. అంటే ఏంటిది, ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ కనుక్కున్నా మళ్ళీ ఇది పాలినామియల్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఉంది కాబట్టి దేర్ఫర్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇస్ డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ మైనస్ 3 కామా 0. ఇప్పుడు థర్డ్ కండిషన్ ఏంటి, ఇచ్చిన ఇంటర్వెల్ వాల్యూస్ ఒక్కోటి సబ్స్టిట్యూట్ చేసినాం అంటే ఒకసారి ఎక్స్ బదులు మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇంకోసారి ఎక్స్ బదులు 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇలా సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు బోత్ వాల్యూస్ ఈక్వల్ అయితే థర్డ్ స్టెప్ కూడా సాటిస్ఫై అయినట్టే. ఎప్పుడైతే 3 స్టెప్స్ సాటిస్ఫై అవుతుందో దేర్ఫర్ ద గివెన్ ఈక్వేషన్ విల్ సాటిస్ఫై రోలీస్ థీరం. అంటే ఇప్పుడు నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేస్తున్నా, స్టార్టింగ్ నేను ఎక్స్ బదులు మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అలా సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 3 ప్లస్ 3 ఈ పవర్ మైనస్ ఆఫ్ మైనస్ 3 బై 2. అందుకే ఇక్కడ ఏమవుతుంది, మైనస్ 3 ప్లస్ 3 యొక్క వాల్యూ అంతా 0. అంటే ఇప్పుడు 0ని దేంతో మల్టిప్లై చేస్తే దాని వాల్యూ 0 అవుతుంది. అలానే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 0 ఇప్పుడు ఎక్స్ బదులు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇంటూ 0 ప్లస్ 3 ఇంటూ ఈ పవర్ మైనస్ 0 బై 2. 0 ఇంటూ ఎనీథింగ్ 0. దేర్ఫర్ ఎఫ్ ఆఫ్ మైనస్ 3 వాల్యూ ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ ఈ 2 వాల్యూస్ ఈక్వల్ అయినాయి కాబట్టి దేర్ఫర్ ద థర్డ్ స్టెప్ ఆల్సో దేర్ఫర్ ఎఫ్ ఆఫ్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0. ఈ 3 స్టెప్స్ సాటిస్ఫై అయితే రోలీస్ థీరం లో ఎఫ్ డాష్ సి కనుక్కోవటం. నార్మల్ గా మనకి ఎఫ్ డాష్ ఎక్స్ ఎంత వచ్చింది, ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2
6 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2. ఎప్పుడైతే ఎఫ్ డాష్ సి ఐ మీన్ ఎఫ్ డాష్ సి అంటే ఏంటి, ఎక్స్ బదులు సి సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పవర్ మైనస్ సి బై 2 6 ప్లస్ సి మైనస్ సి స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేశాను, అంటే ఈ 2ని అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ రాస్తే ఎంత అవుతుంది, ఈ 2ని అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ రాస్తే 1/2 ఇంటూ ఈ పవర్ మైనస్ సి బై 2 ఇంటూ 6 ప్లస్ సి మైనస్ సి స్క్వేర్. అండ్ ఇక్కడ మళ్ళీ ఏం చేశానంటే ఇది ఏదైతే ఉందో దీనిని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 0 అవుతుంది. అప్పుడు ఎంత ఉంటుంది, ఈ పవర్ మైనస్ సి బై 2 6 ప్లస్ సి మైనస్ సి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. అండ్ ఇక్కడ మళ్ళీ ఏం చేశానంటే ఈ పవర్ మైనస్ సి బై 2 దీన్ని కూడా రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఎంత అవుతుంది, 0 అవుతుంది. అప్పుడు ఎంత మిగులుతుంది మనకి, 6 ప్లస్ సి మైనస్ సి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం చేశానంటే దీనికి మైనస్ ని మల్టిప్లై చేస్తాను, ఎందుకంటే ఇక్కడ సి స్క్వేర్ కి నెగిటివ్ వాల్యూ ఉంది కాబట్టి ఈ నెగిటివ్ వాల్యూ పోవటం కోసం మైనస్ ని మల్టిప్లై చేసినప్పుడు ఎంత ఎట్లా చేంజ్ అయింది ఈక్వేషన్, సి స్క్వేర్ మైనస్ సి మైనస్ 6 ఇస్ ఈక్వల్ టు 0. ఓకే, దీనికి సి వాల్యూస్ కనుక్కుంటే అప్పుడు ఏమవుతుంది, ఈ సి స్క్వేర్ మైనస్ సి మైనస్ 6 ఇక్కడ హైయెస్ట్ పవర్స్ స్క్వేర్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా మీరు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఆ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు, ఆర్ ఇట్లయినా కనుక్కోవచ్చు. సి వాల్యూస్ ఎట్లా, సి స్క్వేర్ ఇక్కడ మధ్యలో మనకి ఎంత రావాలి, మైనస్ సి రావాలి, దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత రావాలి, 6c రావాలి. కాబట్టి మైనస్ 3c అండ్ 2c మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ సి స్క్వేర్ మైనస్ 3cలో సిని కామన్ ఇస్తే సి మైనస్ 3, అలానే 2c మైనస్ 6లో 2ని కామన్ తీస్తే సి మైనస్ 3. అంటే ఓవరాల్ గా ఎంత వచ్చింది, సి ప్లస్ 2 ఈజ్ సి మైనస్ 3 సి ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ సి ఈజ్ ఈక్వల్ టు 3 కామన్ మైనస్ 2. ఎంత వచ్చింది ఇక్కడ వాల్యూస్, 3 ఒకటి మైనస్ 2 ఒకటి వచ్చింది. దేర్ఫోర్ హెన్స్ రోలీస్ థియరం ఇస్ వెరిఫైడ్. అర్థమైంది అందరికి, ఈ రోలీస్ థియరంలో ఫస్ట్ మనకి 3 స్టెప్స్ ఉంటాయి. ఆ 3 స్టెప్స్ ప్రతి క్వశ్చన్ కి ఈ 3 స్టెప్స్ కనుక్కోవాలి ముందు. ఈ 3 స్టెప్స్ సాటిస్ఫై అయితేనే రోలీస్ థియరం సాటిస్ఫై అయినట్టు. రోలీస్ థియరం సాటిస్ఫై అయితే అప్పుడు ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనేది కనుక్కుంటాము. ఎప్పుడైతే ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 0 కనుక్కుంటామో దాని ద్వారా సి వాల్యూ అనేది కనుక్కుంటాము. అర్థమైంది ఇది, అనగా అందరి దగ్గర నుంచి రెస్పాన్స్ రావాలి. అర్థమైందా?